లాలి లాలి వటపత్ర సాయికి వరహాల లాలి లాలి. అమ్మగారు, అమ్మగారు. ఎవరు? అమ్మగారు. ఏమిటి దావుదు, ఏమైంది? జమీందార్ గారిని. జమీందార్ గారిని? జమీందార్ గారిని. మా వారికి ఏమైంది? అయ్యో చెప్పు దావుద్. జమీందార్ గారిని ఆ భుజంగం చంపేశాడు. అరే భగవంతుడా. నన్ను క్షమించండి అమ్మగారు, నేను బాగుపడాలంటే మీరు చూడాలి. పిల్లల్ని చంపేయండ్రా. ప్రభాకర వర్మ వారసులు ఎవరు బతికుండకూడదు. అమ్మాయి మీరు పారిపోండి. ఎడకు వాళ్ళు కనిపెడతారు. ఇక్కడే అక్కడ దాక్కుని ఉంటారు. రారా. అమ్మాయిందు, మా అమ్మ కావాలి. అరవకమ్మా. రాఘవ, వాళ్ళని చంపేయి. ఆ రాత్రి వాళ్ల కంటపడకుండా నెత్తురు కారే కాలితో జమీందార్ కూతుళ్ళని నా మేనల్లుడిని తీసుకుని భూపతి నగరం నుంచి నేను వచ్చేశాను. ప్రతిఘటన కోసం పగని పాలు పోసి పెంచాను. కాలు విరిగిన కుంటికూర లాంటి వాణ్ణి నేను. కానీ ఆ పులిబిడ్డలు నో, వాళ్ళని అరెస్ట్ చేయడం మీ వల్ల కాదు. వాళ్ల ప్రాణాన్ని త్యాగం చేసైనా జీవిత లక్ష్యం నెరవేర్చుకుంటారు. నేరస్తుడని రుజువైతే వాళ్ళని మేము శిక్షిస్తాం. చట్టాన్ని అతిక్రమించడానికి మేమెవరిని అనుమతించాం. చట్టం రాయడానికి నోటితో చెప్పడానికే పనికొస్తుంది. అంతకంటే దానికి విలువే ఉంది. కట్టుకున్న వాణ్ణి ఎత్తుకుపోయి మీకు అన్యాయం చేశారే వాళ్ళు. వాళ్ల మీద ఏదైనా యాక్షన్ తీసుకోగలిగారా? ఏం చేయగలిగింది మీ చట్టం? వీలు కాకపోవచ్చు, బట్ ఒక భారీగా మనసులో బాధపడుతున్నా ఒక పోలీస్ ఆఫీసర్ చేయవలసిన బాధ్యతల్ని నేను మర్చిపోకుండా చేస్తున్నాను. నేను మౌనంగా ఎందుకున్నానో త్వరలోనే మీరు తెలుసుకుంటారు. నా కొడుకు ఎక్కడ? కమిషనర్ ఇంట్లో మా ఫైల్స్ ఎవరు పెట్టారే చెప్పు. చెప్పకుండా మొండికేస్తున్నావా? ఎలా చెప్పించాలో నాకు తెలుసే. మీ అక్క దొంగలు రానుంది, దాని కాళ్ళు చేతులు మోకులతో కట్టేసి నడి రోడ్డులో దాన్ని వేలాడదీస్తా. ఇద్దరి మెడలకి ఉరితాడు బిగించేశాను. అదే నా పని. నేను ఆవిడ మృత్యుణ్ణి. ఎప్పుడు చంపాలో నిర్ణయించాల్సింది నేను కాదు, అది ఆవిడకే తెలుసు. అదిగో మృత్యుదేవత వస్తోంది. అవును, నేనే నీ మృత్యువుని. ఈ అవతారానికి ముందు నేనెవరినో, నా చరిత్ర ఏమిటో నీకు తెలియాలి. మరణించే ముందు నువ్వు తెలుసుకోవాలి. పెద్దాపురం సాని కొంపల్లో బ్రోకర్ పనులు చేస్తూ బతికిన ఒక లోఫర్, శ్రీమంతుల పంచన చేరి వాళ్ల కాళ్లు పిసుకుతూ బతికిన ఒక యాచకుడు, పిశాచిలా 15 సంవత్సరాలకి పూర్వం ఒక రక్తసిక్తమైన కత్తితో నా కళ్ళు ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏరా, గతం జ్ఞాపకం రావడం లేదా? పెద్దమ్మాయి గారా? అవును, పగ తీర్చుకోవడానికి పులి బిడ్డలా 15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను ఇలాంటి అవకాశం కోసం. వద్దు, నన్ను చంపొద్దు. నీ రక్తంతో చనిపోయిన నా తల్లిదండ్రులకి తర్పణాలిస్తాను. నన్ను చంపొద్దు. జమీందార్ గారిని చంపింది నేను కాదు. ఒకడు చనిపోతేనే మరొకడు బాగుపడతాడు. అదే ప్రకృతి నియమం. పనికిరాని ఈ ఖద్దరు పట్టాలు కట్టుకుని యూత్ కాంగ్రెస్ సెక్రటరీ అనే ఈ పదవి నాకు బోరు కొట్టింది. రాజకీయాల్లో అంతస్తు పేరు సంపాదించాలంటే డబ్బు కావాలి. డబ్బుంటే చాలు, కొండ మీద కోతి దిగొస్తుంది. జమీందార్ ఆస్తుల్ని అమ్మేసి ఫారెన్ వెళ్ళడానికి ముందే ఆయన్ని లేపేయాలి. ఐడియా బాగుంది,
మనసులో నాకు కొంచెం భయంగా ఉంది. భయపడకు. ఒళ్ళు మర్చిపోయేట్టు తాగిన జమీందార్ని చంపింది జమీందార్ గారి పొలాల్లో పనిచేసే నక్సలైట్ లీడర్ కుందుర్తి వాసు అని నేను ప్రచారం చేస్తాను. ఇందులో భాగం మనకు మాత్రమే కాదు, మనకి తోడుగా ఉన్న పోలీసులకి, నాయకులకు కూడా ఉంది. మరికి నీకు భయం ఎందుకు? విశ్వాసపాత్రుడివైన నువ్వు ప్రతిరోజు ఆయన తాగే విస్కీలో కొంచెం విషం కలిపితే చాలు. తలనరికి చంపితేనే కదా నక్సలైట్లు చంపారు నమ్మించగలం. తల నరక తప్పదు. భారతంలో అశ్వత్థామ ఏం చేశాడో నీకు తెలియదా? హాయిగా నిద్రపోతున్న ఉప పాండవుల్ని చంపేశాడు. మనం ఆయనకి విషమిచ్చి తల నరికేద్దాం. ఆ రక్తంతో భూస్వాముల దౌర్జన్యాల గురించి రాయాలి. చరిత్రలో మరో నక్సలైట్ హత్య కూడా చేరుతుంది. భుజంగం, గుడ్, భలేవాడివే. టైం దగ్గర పడిందని కరెక్ట్ గా కనిపెట్టావు. ఎందుకా కంగారు? నేను చావబోయే టైం గురించి చెప్పలా, మందు కొట్టే టైం గురించి చెప్పాను. నిజానికి మా ఆవిడ కంటే నా మీద నీకే ఎక్కువ శ్రద్ధ ఉందిరా. మా ఆవిడే నాతో ఆ మాట అంది. 71లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ పెట్టడం మా నాన్నగారికి పెద్ద షాక్ అయింది. ఆనాటి నుంచి మానసికంగా కృంగిపోయి ఒక రోగిష్లా తయారయ్యారు. ఫారిన్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించమని మా ఆవిడ చంపుకు తింటారు. ఏమిట్రా నీ మొహం అలా డల్గా ఉంది? ఏమైందిరా? ఏం లేదయ్య గారు. అందరినీ వదిలిపెట్టేసి ఫారిన్ వెళ్ళిపోతున్నాను దిగులా? అలా ఎప్పుడూ అనుకోవద్దు. నిండు మనసుతో మీ అందరూ నాకు వీడ్కోలేవాలి. వరం, నీ పేరుతో రాఘవయ్య పేరుతో నేను రిజిస్టర్ చేయించాను. నువ్వు పొరపాటున మందు మార్చిపోసావేంట్రా? నాకు మైకం వస్తున్నట్టుంది. నరాలు జీవమంటూ లాగుతున్నాయిరా. ఏట్రా? ఏంట్రా ఏం మాట్లాడవేంటి? రాఘవయ్య, క్షమించాలయ్య గారు, మందులో భుజంగం విషం కలిపాడు. భుజంగం, నువ్వెంత పని చేసావా? మీకేం కావాలి? నన్ను చంపి మీరే సాధిస్తారు? బోరెడు సాధిస్తాను జమీందార్. అయ్యగారు, భుజంగా, ఆయన నౌకర్లు ఎవరొచ్చినా సరే ఈ కత్తితో నరికాయి. అయ్యగారు, ద్రోహి, అయ్యగారి చంపావా? చంపుతా, నిన్ను చంపుతా. రండా. అదమ్మా జరిగిన కథ. నన్ను చంపద్దు. భిక్షాందేహి అని యాచించే వారికి మనస్ఫూర్తిగా దానకర్ణుడులా ఏమడిగినా ఇచ్చేవారా జమీందారు? అవునా భుజంగరావు గారు? ఆ శివ చక్రవర్తి లాంటి వారిని అన్యాయంగా తీసేశారు కదా.